తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ దేవునికి వందనాలు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాము. ప్రియమైన దేవుని బిడ్డలారా, మీరందరూ క్షేమంగా ఉన్నారని తలంచి మేము దేవునికి వందనాలు చెల్లించుకుంటున్నాము. ఈ దినమందు పుట్టిన దినములు, వివాహ దినములు జరుపుకుంటున్న బిడ్డలను వారి కొరకు ప్రార్థన చేస్తున్నాము. దేవుడు మిమ్మల్ని కాపాడాలని, దీవించాలని, సంవత్సరాది నుండి సంవత్సరాంతం వరకు ఆయన కనుదృష్టి మీ మీద ఉండాలని మేము ప్రార్థన చేస్తున్నాము. దేవుడు ఆ విధముగా మిమ్మల్ని ఆశీర్వదించును గాక. ఈ దినమందు దేవుడు మనకిచ్చిన వాక్యము జకర్యా గ్రంథము 2వ అధ్యాయము 10వ వచనం చదువుకుందాం. సియోను నివాసులారా, నేను వచ్చి మీ మధ్యను నివాసం చేతును, సంతోషముగా నుండి పాటలు పాడుడి, ఇదే యెహోవా వాక్కు. దేవుడు వాక్యం ద్వారా మనల్ని దీవించును గాక. ఇది సియోను నివాసులకు మాత్రమే కాదు, ఆయన యందు భయభక్తులు కలిగి ఆయన కృపలో జీవిస్తున్న మనకు కూడా ఈ వాగ్దానం చేస్తున్నాడు దేవుడు. నేను వచ్చి మీ మధ్యను నివాసం చేతును, సంతోషముగా ఉండి పాటలు పాడుడి, ఇదే యెహోవా వాక్కు అని కూడా తెలియజేస్తున్నారు. ఆయన మన మధ్యకు వచ్చి నివాసం చేస్తానంటున్నారు కాబట్టి మనం సంతోషంగా ఉందాం. ఎప్పుడైతే దేవునికి మనము సమీపముగా జీవిస్తుంటామో అప్పుడు దేవుడు మన మధ్య ఉంటాడు. సంతోషంతో ఆయనను స్తుతించినప్పుడు మన స్తుతులు ఆయన అంగీకరిస్తాడు, ఆయన మహిమపరచబడతాడు. అది ఆయనకి ఇష్టమైన కార్యము. దేవునికి ఇష్టమైన కార్యం ఏంటంటే మనము స్తుతించాలని, మనము ఆయన ద్వారా దీవింపబడాలని, మన స్తుతుల ద్వారా ఆయన మహిమపరచబడాలని ఆయనకి ఇష్టమైన కార్యం అది. కనుక ఇదే చెబుతున్నారు యెహోవా దేవుడు, తండ్రి అయిన దేవుడు, మన రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభువారు, పరిశుద్ధాత్మ దేవుడు కూడా ఇదే చెబుతున్నారు. ఏమని? సంతోషముగా దేవుని మందిరాలకు రండి. అదే దేవుడు చెబుతున్నాడు ఇక్కడ, సంతోషముగా మీరు రండి, పాటలు పాడండి, నేను మధ్య ఉంటాను అని వాగ్దానం చేస్తున్న దేవునికి మనము సంతోషముగా మందిరంలో పాల్గొని సంతోషముగా ప్రార్థన చేస్తూ సంతోషముగా ఆయనను స్తుతిస్తూ, ఏ దుఃఖం ఉన్నా, ఒకవేళ నీకు కన్నీరు వచ్చే దుఃఖం ఉన్నా కన్నీటితో ఆయనను ప్రార్థన చేసినప్పుడు, కన్నీరు వచ్చే సమస్యలు ఉన్నా ఆ కన్నీటితో ఆయనను ప్రార్థన చేసినప్పుడు ఆ సమస్యలన్నీ తీర్చేస్తాడు, మిమ్మల్ని సంతోషంతో ఉంచుతాడు, సమాధానము నెమ్మదితో గృహాలకు పంపిస్తాడు. అదే విధముగా లేవి కాండము 26:11-12 కూడా నా మందిరమును మీ మధ్య నుంచేదను, నా మనస్సు మీ యందు అసహ్యపడదు అని కూడా తెలియజేస్తున్నాడు. నేను మీ మధ్య నడిచేదను, మీకు దేవుడన యుందును, మీరు నాకు ప్రజల యుందురు అని కూడా తెలియజేస్తున్నాడు. ఎంత మంచి వాగ్దానం ఇస్తున్నాడు దేవుడు మనకి. నా మందిరమును మీ మధ్య ఉంచుతాను అంటున్నారు. అంటే ఆయన సన్నిధి అన్నమాట, ఆయన మహిమ, అదే మనకు మందిరం. మనము మన ఆలయాల్లో చేరి ప్రార్థన చేసినప్పుడు ఆయన మందిరము మనతో ఉంచుతానంటున్నాడు. ఇజ్రాయేలీలు కూడా అదే చేశారు కదా, ప్రత్యక్ష గుడారాన్ని దేవుని మందిరముగా ఏర్పాటు చేసుకున్నారు. దేవుడు చెప్పిన దాన్ని బట్టి వాగ్దానం చేస్తున్నారు, మీరు ఎవరైతే మందిరంలో చేరి ప్రార్థన చేస్తారో వారి మధ్య నేను నా మందిరమును ఉంచుతాను అంటున్నారు. నా మనస్సు మీ మీద అసహ్యపడదు. మందిరంలో చేరి ప్రార్థన చేసేవారు ఎడల దేవుడు ఎంతో సంతోషిస్తారు. ఒకవేళ వాళ్ళు ఏమైనా ఆయాస్కరంగా దేవునికి జీవించిన ఆ క్షణంలో ఆ స్థితి అంతా మర్చిపోతాడు. ఎందుకంటే మందిరంలో చేరి స్తుతిస్తున్నాం కనుక ఆయనకు ఆయాస్కరంగా అయిన జీవితం ఏమన్నా జీవించినా అదంతా క్షమించేస్తాడు, మర్చిపోతాడు. మీరంటే నేను అసహ్యపడను అని కూడా వాగ్దానం చేస్తున్నారు కనుక మనకి ఎంతకంటే గొప్ప వాగ్దానం ఇంకేముంటుంది? ఆయన మందిరంలో చేరినప్పుడు మనం సంతోషంతో ఆయనను స్తుతిస్తూ పాటలు పాడుతూ నడిచినప్పుడు, ఆయనను వేడుకున్నప్పుడు ఆయన మందిరము మనతో ఉంచుతానంటున్నాడు. అలాగే మిమ్మల్ని గురించి అసహ్యపడను అంటున్నాడు. ఇంకా ఏమంటున్నాడు? మీ మధ్య నడిచేదను అని కూడా అంటున్నాడు. ఎన్నోసార్లు మన మందిరంలో దేవుడు నడుస్తూ ఉంటాడు. ప్రార్థనలో ఉండినప్పుడు దేవుడు మన మందిరంలో నడవటం చూపిస్తూ ఉంటాడు, మన మనోనేత్రాలు తెరుస్తూ ఉంటాడు. అప్పుడు మన మందిరంలో దేవుడు నడుస్తానని వాగ్దానం చేసేది ఈ వాక్యము అలాగే జరుగుతూ ఉంటుంది, అలాగే నడుస్తూ ఉంటాడు. కనుక మనము ఆయనతో ఉన్నామని, ఆయన మనతో ఉన్నారని భయంతోనూ భక్తితోనూ దేవునిని ఆరాధించాలని ఈ వాక్యాలు మనకు తెలియజేస్తున్నాయి. అలాగే మీకు దేవుడనే యుందును, మీరు నాకు ప్రజల యుందురు. ఇవన్నీ చేసినప్పుడు దేవుడు మనల్ని అంగీకరిస్తాడు, ఆయన బిడ్డలుగా అంగీకరిస్తాడు. ఆయన మనకి దేవుడుగా ఉంటానని వాగ్దానం చేస్తున్నాడు. మనము ఆయన ప్రజలముగా ఉండడానికి ఆయన అంగీకరిస్తున్నాడు. కాబట్టి మనము ధైర్యంతో ఆయన పాద సన్నిధిలో చేరదాము, ఆయనను స్తుతిద్దాము, ఆయనను ఆశీర్వదించమని కోరుకుందాము, ఆయన ఆశీర్వాదాలతో గృహాలకు వెళదాము, వారమంతా ఆయన కృపలో మనం జీవిద్దాము.
దేవుడు మనందరినీ దీవించును గాక. ప్రార్థన. మా దేవా, మా ప్రియ పరలోక ప్రభువా, మీ పరిశుద్ధ పాదములకు వందనాలు, స్తోత్రాలు. మా రక్షకుడు అయిన యేసుక్రీస్తు దేవా స్తోత్రములు, పరిశుద్ధాత్మ దేవా స్తోత్రములు. ఇచ్చిన వాక్యము కొరకు స్తోత్రములు ప్రభువా. నాయన, బిడ్డలందరినీ మీరు ఆ విధముగా ఆశీర్వదిస్తున్నందుకు మీకు స్తోత్రములు. వారి మధ్య ఉంటున్నందుకు, వారి మీ మందిరము వారి మధ్య ఉంచుతున్నందుకు స్తోత్రములు. ఎవరైతే ఏ విధముగా మీకు విజ్ఞాపన చేస్తున్నారో, స్తుతి చెల్లిస్తున్నారో వాటన్నిటిని మీరు అంగీకరించి నాయన వారి విజ్ఞాపనలను ఆలకించి మీరు వారి దయచూపు దేవుడవైనందుకు స్తోత్రములు. ఆశీర్వదించు దేవుడవైన స్తోత్రములు. మీరే మహిమ ఘనత ప్రభావాలు పొందుకున్నామని యేసుక్రీస్తు వారి పేరిట ఈ మనవులు మీ పాదముల యొద్ద వేడుకుంటున్నాను పరమ తండ్రి. ఆమేన్.